వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, రూ. 1,00,00,000 అనేది ప్రతి మిడిల్ క్లాస్‌కి కల. ఆ రూ. 1,00,00,000ని మనం రీచ్ అవ్వగలమా? అది కూడా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో. కేవలం 5 సంవత్సరాల్లోనే మనం మ్యూచువల్ ఫండ్‌లో గాని, ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలి రూ. 1,00,00,000ని టచ్ చేయనీకి? దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారున్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఒకసారి మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. థ్యాంక్ యూ. యెస్. సార్, ఇప్పుడు మనం రూ. 1,00,00,000 అనేది ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి కల. రూ. 1,00,00,000 గనక అసలు మనం చూడగలుగుతామా అని ఒక క్వెషన్ మార్క్‌లో ఉంటారు. అవును. సో, ఇప్పుడు మనం రూ. 1,00,00,000ని జస్ట్ అంత 15 ఇయర్స్, 10 ఇయర్స్ అంత ఓపిక ఎవరికి ఉండదు ప్రెజెంట్. అవును. ఇన్‌స్టాంట్ తక్కువలో తక్కువ మనకు 5 ఇయర్స్ గనక మనం 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే అవును. ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఎలా చేయాలి? రూ. 1,00,00,000ని టార్గెట్ టచ్ చేయనీకి. యాక్చువల్‌గా దీంట్లో అండి రూ. 1,00,00,000 5 ఇయర్స్‌లో ఎగ్జాక్ట్‌గా నాకు రావాలి అంటే మ్యూచువల్ ఫండ్ రైట్ వే కాదు. ఓకే. డెఫినెట్‌గా కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ మేము జనరల్‌గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మనం హైయర్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే మన ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ పెట్టాలి, తక్కువ ఉండాలి, మనం రిటర్న్స్ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేసుకుంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ జనరల్గా ఏమవుతుంది, 5 to 7 ఇయర్స్ టెన్యూర్ ఉంటే మాత్రమే రండి అని చెప్తాం. ఈ దీంట్లో కూడా ఎవరికైనా ఏ టెన్యూర్కు ఏదన్నా ఒక గోల్ కోసం ప్లాన్ చేస్తున్నాం మనం, +or- 2 ఇయర్స్లో రీచ్ అవ్వగలుగుతారు అని చెప్తాం మనం. ఈవెన్ ఒక 10 ఇయర్స్ కోసం ఏదైనా ఎడ్యుకేషన్ ప్లాన్ కోసం, మ్యారేజ్ ప్లాన్ కోసం, లేకపోతే ఒక వెల్త్ కార్పస్ బిల్డ్ చేద్దామని ఏదైనా ప్లాన్ చెప్తుంటే కూడా మనం, ఈవెన్ దో మీరు 8th ఇయర్ నుంచి 10th ఇయర్కి 100% మీకు మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుంటే మీరు 8th ఇయర్ నుంచి కాషియస్గా ఉండాలి. రేట్ ఆఫ్ రిటర్న్ ఎట్లా ఉందో చూసుకుని, ఆ రోజు ఉన్న మార్కెట్ కండిషన్ ఎట్లా ఉన్నాయో చూసుకుని, అవసరమైతే ఆ రోజన్నా మీరు తీసుకెళ్ళి సేఫ్ ఎసెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదా ఆ సందర్భంలో ఏమన్నా మార్కెట్ ఇబ్బందిగా ఉంటే ఇంకొక 1 ఇయర్, 1.5 ఇయర్ వెయిట్ చేసి అయినా ఆ మనీని మీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేఫ్ ఎసెట్లోకి అని చెప్తాం. ఇక్కడ కూడా అదే వర్క్ అవుతుంది. పర్టికులర్గా ఈ పర్టికులర్ డేట్కి నాకు ఏదో ఉండాలి అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ సూటబుల్ కాదు. కానీ క్యాలిక్యులేషన్ వైజ్గా మాట్లాడుకున్నట్టయితే ఒక 12% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పరాయణం నెలకు ₹1,20,000 మీరు ఎస్ఐపిగా చేయగలిగితే 5 ఇయర్స్లో ₹1,00,00,000 ఈజీగా వస్తుంది. 1,20,000 1,20,000 చేయగలిగితే. లేదా ఇంకొక ఆప్షన్, మీరు ప్రతి నెల ఒక 50,000 చేస్తూ ఉన్నారు, ఇయర్లీ ఒక 6 lakhs చేస్తారు. 6 lakhs చేసుకుంటూ వెళ్తే దాంతోపాటుగా ప్రతి సంవత్సరం మీరు ఒక ₹10,00,000 దీంట్లో లంసమ్గా కూడా యాడ్ చేయగలిగితే కూడా 5 ఇయర్స్లో రీచ్ అవ్వచ్చు. ఇట్లా అంటే ఎవ్రీ ఇయర్ 5 lakhs ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఎవ్రీ మంత్ 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తా ప్రతి సంవత్సరం ఇయర్ స్టార్టింగ్లో అతను మొదటి ఎస్ఐపి స్టార్ట్ చేసినప్పుడు ఇంకో 10 లక్షల లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. అట్లా ప్రతి సంవత్సరం కూడా నా ఒక 4 ఇయర్స్ పాటు కంటిన్యూగా 40 lakhs పంప్ చేయగలిగినట్టయితే అతనికి ₹1,00,00,000 రీచ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మేము 12% క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని చెప్తున్నాం. ఎక్కువ రిటర్న్ దానికన్నా ఒక 2%, 3%, 4% ఎక్కువ రిటర్న్ వస్తే అది బోనస్ అని అనుకోవాలి. కానీ ఈరోజు ప్లాన్లోనే మనం ఆ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పద్ధతి కాదు. సార్, ఇప్పుడు తక్కువ 40 lakhs అని అన్నారు. 40 lakhs దాన్ని పెట్టుకుంటే అంత 5 ఇయర్స్ వరకు మనం ₹1,00,00,000 అనేది మనం టచ్ అవుతాం. అవును. సో, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నారు 6 lakhs పర్ ఇయర్ అని మీరు చెప్పారు. అవును. 6 lakhs పర్ ఇయర్, ఎవ్రీ ఇయర్ 6 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళాలా 1 crore రూపీస్ టచ్ అవ్వడానికి? ఎవ్రీ మంత్ 50,000 ఆర్ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ 6 lakhs ఎవ్రీ ఇయర్, అంటే 16 lakhs ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళినా మీకు రీచ్ అవ్వగలుగుతారు. 1 crore రూపీస్ అనేది 1 crore రీచ్ అవ్వగలుగుతారు. అంటే ఎవ్రీ ఇయర్ మనం 6 lakhs అలా టచ్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 16 lakhs పే చేసుకుంటే వెళ్ళాలి. 16 lakhs అంటే అక్కడ మనం పెద్ద అమౌంట్ ₹1,00,00,000 టచ్ చేస్తున్నాం కదా, మన ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ కూడా ఎక్కువ అయిపోయింది. ఒకటే అండి, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే రిటర్న్స్ ఉంటాయి. మన గోల్ చాలా పెద్దగా ఉంది, షార్ట్ టర్మ్ ఉంది అనుకుంటే ఎక్కువ పెట్టాలి. అదే 10 ఇయర్స్ అనుకోండి, దగ్గర మీరు ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. 50 lakhs డివైడెడ్ బై 10 పెట్టుకుంటే 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. దగ్గర 48,000 ఆ రేంజ్లో వస్తుంది. అదే 20 ఇయర్స్ అనుకోండి, చాలా తక్కువ కార్పస్లో కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. 15 అంటాం మ్యూచువల్ ఫండ్లో. 15,000 15 ఇయర్స్ 15% రేట్ ఆఫ్ రిటర్న్లో వర్కౌట్ అయితే మీకు 1 crore రీచ్ అవుతాం అంటాం. అదే మీకు టర్మ్ ఎక్కువ అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటారు. సార్, ఇప్పుడు 15 మనం రూల్ దానికి కూడా ఒక బ్రేక్, అక్కడ అంత దూరం కాకపోయినా మీరు ఏదైతే ఇప్పుడు 6 lakhs వరకు చెప్పారో అది చేయొచ్చు.
ఇప్పుడు నార్మల్‌గా అదే ₹1,00,00,000 టచ్ అవ్వడానికి అంత అమౌంట్ ఎవరు పెట్టని పరిస్థితి ఇప్పుడు నార్మల్‌గా. అవును. సో, ఇప్పుడు అదే ₹1,00,00,000 మనకి నెలకి ₹15,000 మనం పే చేయాలంటారా? ఐ మీన్ ₹1,00,00,000 టచ్ అవ్వాలంటే? 15 రూల్ ప్రకారం. 15 రూల్ ప్రకారం అయితే మీ అసెట్ మీ ఇన్వెస్ట్మెంట్ 15% రిటర్న్ జనరేట్ చేస్తున్నట్లయితే మీరు కంటిన్యూగా మంత్లీ ₹15,000 15 ఇయర్స్ కనుక మీరు పే చేసినట్లయితే మీకు 1 crore అవుతుంది. ఓకే. అది ప్రూవెన్ స్ట్రాటజీ. చాలా సందర్భాల్లో అంతకంటే రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి. కాకపోతే మనం ప్రొజెక్షన్‌లోనే అంటే యావరేజ్‌గా మీరు యావరేజ్ రిటర్న్ యావరేజ్‌గా అయితే మీరు యావరేజ్ 15% 1 క్రోర్ అని కాదు 15% రిటర్న్. 15% రిటర్న్‌లో మనం 1 crore అచీవ్ చేయొచ్చు ₹15,000. ₹15,000. ₹15,000. సార్ కానీ ఇప్పుడు చాలా మంది తక్కువలో నాకు షార్ట్ టర్మ్ ఒక ₹1,00,00,000 కావాలనుకుంటా. అది అసాధ్యం అంటారా? అసాధ్యమని కాదు సార్. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఐ మీన్ మీ ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ ఉండేది ఎవరిదన్నా వాళ్ళ గోల్స్ మీరు చెప్పినట్టు హై ఉంటాయి. అంటే జనరల్‌గా మనం ఏం ఆలోచిస్తున్నామో మన పని కూడా అలాగే ఉండాలి. జనరల్‌గా నేను ₹1,00,00,000 5 ఇయర్స్‌లో రావాలి అంటే నీకున్న బ్యాక్‌గ్రౌండ్‌లో నీ కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి కదా ముందు. మనకి ఏదో అయిపోవాలని ఉండొచ్చు, ప్రధానమంత్రి అవ్వాలని ఉండొచ్చు. కానీ ఇక్కడ కూర్చొని ప్రధానమంత్రి అవ్వాలంటే అవ్వలేం కదా! మనం చేసే పని కూడా అట్లాగే ఉండాలి. అవును. ఏదో మన ఇన్వెస్ట్మెంట్ అంటే కొంతమంది సరే ట్రై చేద్దాము, మనం ఏదైనా చేయగలుగుతామేమో అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఫ్యూచర్ బాగుంటుందేమో, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్స్ వస్తాయి కదా. నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్, మీరు వేరే అసెట్ క్లాస్ ఎక్కడైనా సరే, రియల్ ఎస్టేటా ఇంకోటి ఎక్కడైనా సరే, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే రిటర్న్ వస్తుంది కదా, మనం ట్రై చేద్దాం అనుకునేవాళ్ళు. కొంతమంది ఈ క్యాలిక్యులేషన్ ఇవి అర్థం కాక సరే క్లాసీగా ఉందని వాడేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి అసెట్ క్లాసులో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కంపల్సరీ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఒక రిటర్న్ ఉంటుంది, ఆ రిటర్న్కి అండర్లైన్ రిస్క్ కూడా ఉంటుంది. ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మనం ఎంత పెడితే ఎన్ని రోజుల్లో మనం గోల్ రీచ్ అవ్వగలుగుతాం అనేది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని అసాధ్యమైన అనుకున్నప్పుడు 10 years పెంచుకోవాల్సిందే. ఇన్వెస్ట్మెంట్ పెంచడానికి సాధ్యం కాదు అనుకున్నప్పుడు 10 years పెంచుకోవాల్సిందే. 10 years పెంచుకోవాల్సిందే, వేరే మార్గం ఏం లేదు. నా లైఫ్ స్టైల్ ఇట్లాగే ఉంటుంది, నేను నెలకు 4 లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటా, నేను ఒక 20,000 30,000 దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ₹1,00,00,000 అంటే రాదు. ఆ టైంలో లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి. నువ్వు ఈ గోల్ రీచ్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ నీ లైఫ్ స్టైల్లో కొంత తగ్గించుకుని సెక్యూర్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అవుతుంది. ఓకే. అదర్వైజ్ నేనేదో అంటే నేను ₹500తో కూడా ₹1 crore సంపాదించాను మేము కాన్సెప్ట్ చెప్తాం. చెప్తాం ఎన్ని రోజులకి, అది కదా ముఖ్యం. 500తో కోటి అవుతుందంటే ఆ రోజుల్లో 500తో కోటి రూపాయలు అవుతుంది అంటున్నారు. మీరేంటి నేను 30,000 పెట్టినది అవ్వట్లేదంటే టైం అనేది ప్రతి దాంట్లో కూడా ఇన్బిల్ట్ క్యాలిక్యులేషన్లో వస్తుంది. టైం హారిజన్ బట్టే ప్రతి రిటర్ను మెచ్యూరిటీలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. టైముని మన ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రోడక్ట్కి ఉన్న రిటర్న్స్ ఎంత జనరేట్ చేయగలిగేది అన్న కెపాసిటీ, ఇన్వెస్ట్మెంట్ కొన్న కెపాసిటీ, మన మెచ్యూరిటీ, మన ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ, ఈ మూడింటిని మ్యాచ్ చేసుకుని మనం ఆలోచిస్తే బాగుంటుంది. మన డిసిప్లిన్ కూడా కరెక్ట్గా ఉండాలి. మన డిసిప్లిన్ ఉండాలి మనీ మీద. సార్ ఇప్పుడు కొంతమంది డిసిప్లిన్ అని దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది విత్డ్రా చేసుకుంటారు. ఎంతైతే విత్డ్రా చేసుకున్నారో మళ్ళీ అంతే నెక్స్ట్ మంత్ మళ్ళీ యాడ్ చేస్తారు. సో అలా చేస్తే ఏమన్నా మళ్ళీ వాళ్ళ కార్పస్ రీచ్ అవుతుంటారా? సేమ్ అదే. ఇవన్నీ కూడా సార్ అవసరాన్ని బట్టి ఉంటాయి. ఎమర్జెన్సీ నాకు ఈ అసెట్ తప్పితే వేరేది లిక్విడేట్ చేసుకోవడానికి ఇమీడియట్గా లిక్విడేట్ చేసుకోవడానికి ఏమీ లేదు, విత్డ్రా చేస్తారు. కానీ విత్డ్రా చేసిన తర్వాత 1 month తర్వాత సేమ్ ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది. 90% కేసెస్లో జరగదు. 90% కేసెస్లో జరగదు. ఓన్లీ 10% కేసులో మాత్రమే అట్లాంటి సాధ్యం అవుతుంది, కానీ 90% జరగదండి. అండ్ మ్యూచువల్ ఫండ్లో ఉన్న అంటే యాక్చువల్గా ఇది మళ్ళీ దీంట్లో డైరెక్ట్ రెగ్యులర్ ఇది వస్తుంది, కానీ ఈ ఎవరి కంట్రోల్ లేకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళలో 80% ఇన్వెస్ట్మెంట్స్ యొక్క టైం మార్జిన్ 3.5 years. 3.5 years కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అంటే రకరకాల అవసరాల, లేకపోతే మార్కెట్లో ఆల్రెడీ మంచి రిటర్న్ వచ్చిందన్న ఉద్దేశంతో విత్డ్రా చేసుకుంటున్నారు, తర్వాత చూద్దాంలే అని. కొన్ని సందర్భాల్లో మార్కెట్ ఏదో అయిపోతుంది, అట్లీస్ట్ ఉన్నదన్నా సేవ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో విత్డ్రా చేసేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అవసరాలు. ఇట్లా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు 3.5 years నుంచి 5 years మధ్యలోనే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా విత్డ్రా అయిపోతున్నాయి. అదేమి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ జరగట్లేదంటే రెగ్యులర్లో కూడా జరుగుతాయి. రెగ్యులర్లో 50% కూడా అట్లాగే ఉన్నాయి. ఓన్లీ 50% రెగ్యులర్లో కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా అవసరాన్ని బట్టి ఉంటుంది సార్. లిక్విడేట్ రెడీ టు లిక్విడేట్ ఏ రోజు కావాలంటే ఆ రోజు. కొన్ని సందర్భాల్లో చూసేవాళ్ళం, చిన్న మూవీకి వెళ్ళడానికి కూడా మ్యూచువల్ ఫండ్లో విత్డ్రా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది మూవీస్కి వెళ్ళడానికి కూడా
ఓకే. అలాంటి వాటిని మనం యాజ్ ఏ అడ్వైజర్గా లేకపోతే ఎవరన్నా మ్యూచువల్ ఫండ్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని హోల్డ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే అలాంటి వాటిని కంట్రోల్ చేయగలిగితే చిన్న చిన్న అవసరాల కోసం వీటిని విడ్రా చేయకుండా ఉంచగలిగినట్లయితే వాళ్ళకి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. దానివల్ల యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్ మాకు కూడా మంచి ఇన్కమ్ కూడా ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిహాల్.